భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వినాయకపురంలోని అక్రమ సంబంధం పెట్టుకున్న భర్తకు భార్య దేహశుద్ధి చేసింది. వినాయకపురంలోని అబ్దుల్ హకీజ్ అనే వ్యక్తి ఓ మహిళతో ఏకాంతంగా ఉండగా అతని భార్య ఫాతిమా పట్టుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి పట్టుబడిన ఇద్దరికి దేహశుద్ధి చేసి తాడుతో మంచానికి కట్టేసింది. భార్య ఫాతిమా మాట్లాడుతూ తన భర్త అబ్దుల్ హకీజ్ ఇంట్లో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని తనను వేధింపులకు గురి చేసేవాడని, 2 ఏళ్లుగా తనని పిల్లల్ని పట్టించుకోవట్లేదని, ఇద్దరూ అక్రమ సంబంధం కారణంగానే భర్త తమ కుటుంబానికి దూరం అయ్యాడని ఆరోపించింది. తనకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని భర్త అబ్దుల్ హకీజ్తో పాటుగా ఉన్న మహిళను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కి తరలించారు. మొన్న కొట్టినటువంటి వీడియో పిల్లని గట్టి వీళ్ళందరూ కట్ల కొట్టారు ఉందండి. ఇప్పుడు యాక్టింగ్ చేస్తుంది. అది మొత్తం వీడియోతో మంచిగా ఉంటాం అనుకోండి. ఆ తర్వాత ఏం చేస్తారంటే మొన్న 2023లో కొట్టి చంపడానికి 20 లక్షలు లేకపోతే పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి పని చేసేసి కొట్టి వచ్చాయి. కేసు ఉన్నాక మళ్ళీ వచ్చింది. ఫాతిమా, నేను వినాయకపురం గ్రామంలో ఉంటున్నానండి. వారాహి రెస్టారెంట్ పక్కన. నా భర్త అబ్దుల్ హఫీజ్. నాకు 2 ఆడపిల్లలు. నాకు ఆ పార్టీ ఈ పార్టీ అని ఏ సంబంధం లేదండి. అందరు పార్టీ వాళ్ళు నాకు ఒకటేనండి. అందరూ నాకు సహాయం చేయాలి, హెల్ప్ చేయాలని కోరుకుంటున్నానండి. 2 సంవత్సరాల క్రితం నన్ను వదిలేసి పరారీలో ఉండి పిల్లల్ని నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయాడండి. నేను పిల్లల్ని